Hello, welcome the Asian Star Singers Season 1. స్వాగతం సుస్వాగతం. సౌజన్య, అశోక్, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎపిసోడ్లలో గెస్ట్ జడ్జెస్ వస్తున్నారు, తెలుసా నీకు? ఓ, గెస్ట్ జడ్జెస్ కూడా ఉన్నారా? అవును, ఎందుకంటే మన ఆదిలాబాద్లో కూడా చాలా టాలెంటెడ్స్ ఉన్నారు, వాళ్ళు సీనియర్ మోస్ట్ ఉన్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఆదిలాబాద్ కా కిషోర్ కుమార్ అని పిలుస్తుంటాము. అబ్బు హజార్ భాయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ టు అబ్బు హజార్ భాయ్, కమ్ టు ద డాస్. చెప్పండి. जी सर, आदाब, नमस्ते। मेरा नाम अबू अज़हर है, मैं दिलाबाद से हूँ। ज़्यादातर मैं गीत किशोर कुमार को फॉलो करता हूँ। जी ठीक है, शुक्रिया दोस्त। ఓకే సార్. సార్, ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపించింది చెప్పండి సార్. यहाँ पे आना बोलते आपको कैसे लगा था? जी, मुझे यहाँ बुलाया गया, ये तो बहुत आप लोगों का बड़प्पन है। बस मेरे लिए बहुत बड़ी बात है जो मुझे एशियन वाले याद किए। इसके लिए मैं सब लोगों का तय दिल से शुक्रिया अदा करता हूँ दोस्तों। ठीक है, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, మాదొక చిన్న కోరిక ఏంటంటే మా ఏషియన్ స్టార్ సింగర్ తరపు నుంచి आप एक गाना गाने के చాయిస్ దేనికి సోచ్ రే సార్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ టు ఒక పాట మీరు పాడాలని కోరుకుంటున్నాం సార్. ఓకే 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 సార్. మన ఏషియన్ స్టార్ సింగర్లో జడ్జెస్గా శ్రీ ధరంపాల్ శర్మ గారికి స్వాగతం సుస్వాగతం సార్. మరి అదేవిధంగా మన సంగీత కోవిదులు కబీర్ దాస్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్. అండ్ అలాగే మన ప్రవీణ్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. ఓకే సార్. సార్, మన జడ్జి మనకు ఈ ఎపిసోడ్కి వచ్చినటువంటి జడ్జి ఎవరైతున్నారో మన కిషోర్ కుమార్ గారు పిలిచేటువంటి అబ్బు హజార్ భాయ్ గారికి మనం వేదికపైకి పిలిచాము. తను మన కోరిక మేరకు ఒక పాట పాడబోతున్నారు. ఓకే, వినండి. థ్యాంక్ యూ. दिल के चैन, ओ मेरे दिल के चैन, चैन आए मेरे दिल को दुआ कीजिए। ओ मेरे दिल के चैन, चैन आए मेरे दिल को दुआ कीजिए। अपना ही साया देख के तुम जाने जहाँ शर्मा गए। अभी तो ये पहली मंजिल है, तुम तो अभी से घबरा गए। मेरा क्या होगा सोचो तो ज़रा, हाय ऐसे न आहें भरा कीजिए। ओ मेरे दिल के चैन, चैन आए मेरे दिल को दुआ कीजिए। आपका अरमा, आपका नाम, मेरा तराना और नहीं। इन झुकती पलकों के सिवा दिल का ठिकाना और नहीं। जचता ही नहीं आँखों में कोई, दिल तुमको ही चाहे तो क्या कीजिए। ओ मेरे दिल के चैन, चैन आए मेरे दिल को दुआ कीजिए।
तो अकेला भी अक्सर गिर के संभल सकता हूँ मैं। तुम जो पकड़ लो हाथ मेरा दुनिया बदल सकता हूँ मैं। मांगा है तुम्हें दुनिया के लिए, अब खुद ही सनम फैसला कीजिए। ओ मेरे दिल के चैन चैन आए मेरे दिल को दुआ कीजिए। ओ मेरे दिल के चैन, ओ मेरे दिल के चैन। థ్యాంక్ యూ దోస్తో. కరాకో సింగర్ కిషోర్ కుమార్ లాంటి గాయకుడు అబ్బు హజార్ భాయ్ గారికి చాలా చక్కటి పాట పాడడం జరిగింది. సార్ మీ స్టేజ్ స్థానాన్ని స్వీకరించాల్సింది కోరుతున్నాము. రోజన్న చెప్పండి చెప్పండి. అసలు నువ్వు సాంగ్స్ వింటుంటావా? యా, అమ్మ సాంగ్స్ పాడడం అంటే ఇష్టం అన్నప్పుడు వినకుండా ఎలా ఉంటారు? కాదు, ఒక్కసారి సాయంత్రం టైంలో నిజంగా నైట్ టైంలో నాకు బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తుంటా అంటే ఇళయరాజా ఎస్పి బాలు గారి కాంబినేషన్లో వచ్చే సాంగ్స్ ఎంత బాగుంటాయంటే. ఇది విన్నవా? ఓ పాపా లాలి. అది కాదు, ఇంకోటి అదే నీవు ఇదే నేను. ఈ సాంగ్స్ వింటున్నప్పుడల్లా ఏదో ఒక ఆ గమ్మత్తే వేరబ్బా. అంటే అటువంటి సాంగ్స్ మనకు పరిచయం చేయడానికి నెక్స్ట్ వస్తున్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నుంచి గ్రూప్ ఏ నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ సురేష్, ధనోరా, భీంపూర్ మండల్ ధనోరా గ్రామం సురేష్ గారు రాబోతున్నారు. సురేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. థ్యాంక్ యూ సార్. నా పేరు సురేష్ అండి. అందరికీ నమస్కారం. నేను ధనోర గ్రామం నుంచి వచ్చాను, భీంపూర్ మండలం. అది నేను పాడబోయే పాట అదే నీవు అదే నేను అనే సాంగ్ బాలుగారు పాడారు, ఆత్రేయ గారు రాశారు, ఇళయరాజా గారు సంగీతం నిర్వహించారు. నేను పాడబోయే పాట ఇప్పుడు అదే నీవు అదే నేను. థ్యాంక్ యూ. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కదైనా కలైనా కనులలో చూడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కోన గుండెల్లో ఎండవానలైనావు. కొండ కోన గుండెల్లో ఎండవానలైనాము. గువ్వా గువ్వా కౌగిల్లో గూడు చేసుకున్నాము. అదే స్నేహము అదే మోహము. అదే స్నేహము అదే మోహము. ఆది అంతం ఏ
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కదైనా కలైనా కనులలో చూడనా రేపు సందెల్లో నేడై ఉందమన్నావు నిన్న రేపు సందెల్లో నేడై ఉందమన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు అదే బాసగా అదే ఆశగా అదే బాసగా అదే ఆశగా ఎన్ని నాళ్ళి నిన్న పాటే పాడను అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కదైనా కలైనా కనులలో చూడనా. థ్యాంక్ యూ సార్. నిజంగా అశోక్ మన ఎస్పీబీ గారు అలాగే ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ ఈ రెండు కాంబినేషన్ ఎంతో అద్భుతంగా ఉంటాయి అండ్ సార్ కూడా చాలా అద్భుతంగా పాడారు. మరి నువ్వేమంటావు? సౌజన్య ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళంతా ఎక్కడికెక్కడ వీళ్ళు రాలేదు, మన దగ్గర మన భీంపూర్ మండల్ నుంచి వచ్చినటువంటి ధనవరం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇటువంటి గాయకులు ఎస్పీ గారిని మురిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే చాలా చక్కటి కాంబినేషన్లో ఉన్నటువంటి పాట ఎంచుకోవడంలో కూడా మార్క్స్లో కూడా చాలా ఉంటాయి. జడ్జెస్కి అయితే నిజం చెప్పాలంటే ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు జడ్జిమెంట్ చేయాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటాయేమో నేను అనుకుంటున్నా సౌజన్య. ఓకే, అడిగేద్దామా మరి జడ్జెస్ని? ఓకే సార్, కబీర్ దాస్ సార్ గారు మీ అమూల్యమైన జడ్జి ఇవ్వాల్సిందే కోరుతున్నాం. సురేష్, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావు. బాలసుబ్రహ్మణ్యం అంటే చాలా గొప్పవారు. మరి మన మధ్యన ఈరోజు లేకున్నా ఆయన మహానీయుడు. ఆయన పాటలు మనం వింటుంటే చిరస్మరణీయులే. ఇక ఇళయరాజా యొక్క మ్యూజిక్ అంటే చాలా గొప్పది. ఇప్పటి అంటే ఆ పాత తరం నుంచి కూడా ఇప్పటి యంగ్ డైనమిక్ ఈ తరం వాళ్ళకు కూడా ఇళయరాజా యొక్క మ్యూజిక్ అంటే అందరు ఇష్టపడతారు. అలాంటి పాటను ఎన్నుకున్నావంటే చాలా గొప్ప విషయమే. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా. థ్యాంక్ యూ. ఇది ఏ తాళంలో ఉంది ఒకసారి చెప్తారా సార్? ఏ తాళంలో ఉంది? కేహర్వా తాళంలో. అంటే మన ఓకల్లో ఏ తాళం వస్తుంది? కేహర్వా తాళం. ధాగే నాతి నక్ ధిన్ ధాగే నాతి అంటే కేహర్వా తాళం 4/4. ఇది స్కేల్ ఏది? స్కేల్ సి. ఒరిజినల్ అంటే జీలో ఉంటుంది. సిలో ఉంటుంది. జీలో ఉంటుంది. జీలో అంటే 1 అవుతుంది. నేను సిలో పాడాను. ఒరిజినల్ జీలో ఉంటుంది. ఆయన బాగా పాడావు. అంటే భ్రమర కీటకం అనేటువంటిది ఐడియా ఉందా నీకు తెలుసా? అంటే మన పెద్దవాళ్ళు చెప్తారంటే పాటలో పాడేటప్పుడు ఎవరైనా ఏ పని చేస్తున్నా కానీ భ్రమర కీటకంగా మనం చేయాలంటారు. అంటే ఆ జింకార నాదంతో ఆ కీటకము తన యొక్క తుమ్మెద తయారు చేసుకుంటుంది చూడండి. ఆ నాదంతో అందులో పెరిగేటటువంటి పురుగు కూడా ఆ విధంగానే మారిపోతుంది. అంటే మనం పాడుతూ 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 పోతుంటే ఇప్పటికీ సుబ్రహ్మణ్యం మాదిరిగా కూడా బాలసుబ్రహ్మణ్యం మాదిరి కూడా పాడేవాళ్ళు ఉన్నారు. ఘంటసాల మాదిరిగా కూడా పాడేవాళ్ళు ఉన్నారు. అంటే ఆ తపన అనేటువంటిది ఉండాలి. కొంచెం మీరు పాడే దాంట్లో ఫ్లాట్గా మీ గొంతులో మీరు వాడారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, అంటే సార్ ఏమంటున్నంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే మన सर रागम तालम बागने उंदी एसपी सर की कोशिश पे ये उनकी याद में गाना गाए सो है, बहुत बढ़िया है. और आपको मालूम होने को ना ग्रेट तबलिस्ट इन आदिलाबाद. वेरी गुड सुरेश, थैंक यू. ఇప్పుడు మన ప్రవీణ్ సార్. కబీర్ దాస్ గారు చెప్పినట్టు కొంచెం ప్రాక్టీస్ తగ్గిందేమో అనిపిస్తుంది. అంతే ఓవరాల్గా బాగా పాడినావు, బట్ చిన్న చిన్న ఆలాపన కొంచెం పోయింది. చరణాలలో కూడా ఇప్పుడు ఒక అంటే లైన్స్ 2 సార్లు వస్తుంది అనుకున్నప్పుడు దాంట్లో వేరియేషన్ పెట్టాలి మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కొండ కోన గుండెల్లో ఎండావానలైనాము
కొండ కోన గుండెల్లో ఎండావనలైనాము అంటే సమ్ వేరియేషన్ కావాలి. అంటే ఇప్పుడు మనము 2 సార్లు కూడా ఒకే రకంగా పాడాము. ఓకే, అంటే చిన్న చిన్న పొరపాట్లే, పర్వాలేదు, బాగా చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, అంటే మన జడ్జెస్ మెలకువలు తెలుసుకొని మళ్ళీ ఇంకా ఇంకా సురేష్ గారు చాలా బాగా పాడతారని. థ్యాంక్ యూ. చాయిస్ రౌండ్ ఉంది కాబట్టి మళ్ళీ ఎలిమినేషన్ రౌండ్ వచ్చే లోపల ఇంకా మంచి ప్రాక్టీస్ తోటి మీరు ముందుండాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సౌజన్య, అశోక్, ఆల్బమ్ సాంగ్స్ ఎప్పుడైనా వింటుంటావా? ఎందుకు విన్నాను. అసలు నేను చెప్పాలంటే నేను కూడా ఆల్బమ్ సాంగ్స్ రాసిన తెలుసా? ఏ ఊకో నువ్వు. అరే నిజం సౌజన్య, తెలుసా నీకు? రిలీజ్ అయ్యాయా మరి? రిలీజ్ చేయలేదు, ఎందుకంటే వేరే వాళ్ళు తొందరగా కాపీ కొడతారని చేయలేకపోయినా. కానీ నిజంగా చెప్పాలంటే ఆల్బమ్ సాంగ్స్ నేను కూడా రాసిన. అట్టనే అందరు కాపీ చేస్తున్నారు సౌజన్య. కాపీ పేస్ట్ అని ఉండాల్సిందే కదా అవి. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లలో ఎవరి టాలెంట్ వాళ్ళు నిరూపించుకోవడానికి ఆల్బమ్ సాంగ్స్ బాగా తీసుకొచ్చేసారు. దాంట్లో చాలా పాపులారిటీ అయిపోయారు. ఒకప్పుడు అంటే వేరేలా ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి యూట్యూబ్ ఛానల్లో పెడుతూ వాళ్ళు పాపులర్ అయిపోయారు. అటువంటి ఆల్బమ్ సాంగ్స్ పాడడానికి ఆల్బమ్ సాంగ్స్ సంబంధించి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నటువంటి నెక్స్ట్ కంటెస్టెంట్ రాబోతున్నారు స్వరాజ్ దర్శనాపూర్ ఫ్రమ్ ఆదిలాబాద్. ఓకే, లెట్స్ వెల్కమ్ టు స్వరాజ్. వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాము. గట్టి చప్పట్లతోటి స్వరాజ్ని ఆహ్వానిస్తున్నాం. సార్ నమస్కారం సార్. నా పేరు మారంపల్లి స్వరాజ్, మాది దర్శనాపూర్ ఆదిలాబాద్. నేను పాడే పాట తెలుగు ఆల్బమ్ నిన్ను చూసిన రోజునే అనే సాంగ్. నిన్ను చూసిన రోజునే దిల్ నీకే దే దియా, నీతో మాట్లాడాలని వెచ్చి చూస్తున్న గుడియా, నువ్వు ఎదురొస్తే జాలే ఆగిపోతుంది నా దునియా, కళ్ళు ఎగిరి వస్తానే నువ్వేనే నా చిడియా, చిన్నదాని కన్నుల్లో చూసి తేలా మబ్బుల్లో మహబూబా గుండెల్లో దాగి ఉన్నాయేమూలో, చిన్నదాని కన్నుల్లో చూసి తేలా మబ్బుల్లో మహబూబా గుండెల్లో దాగి ఉన్నాయేమూలో, క్యా బనా దియా ఖుదా తూనే దిల్ బనా దీవానా ఏ మోలా, ఏ మోలా 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 రే ఇష్క్ మే కో గయా రే, ఏ మోలా 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 రే ఈ పిల్లే నాకు కావాలి, ఏ మోలా 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 రే ఇష్క్ మే కో గయా రే, ఏ మోలా 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 రే ప్యార్ మే పాగల్ హువా రే. ముసుగులో ముంతాజు నువ్వేనా, మహబూబాని కోసం షాజహాను నేగానా, నల్లని ముసుగులో ముంతాజు నువ్వేనా, తాజ్మహల్ కట్టలే గాని అంత ప్రేమ నాలోన, నీ చేతి స్పర్శ చాలే నా గుండె సవ్వడికి, నీ కంటి చూపు చాలే నా మనసు గాల్లో తేలని, ఈ ప్యారీ కన్నుల్లో చూసి తేలా మబ్బుల్లో మహబూబా గుండెల్లో దాగి ఉన్నాయేమూలో, క్యా బనా దియా ఖుదా తూనే దిల్ బనా దీవానా హే మోలా, हे मोला 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 रे इश्क में खो गया रे, हे मोला 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 रे ఈ పిల్లే నాకు కావాలి, हे मोला 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 रे इश्क में खो गया रे, हे मोला 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 रे प्यार में पागल हुआ रे.
तेरी मेरी कहानी खुदा की मेहरबानी से पलेने नी तोनी నువ్వే నా జిందగని तेरी मेरी कहानी खुदा की मेहरबानी कसम से చెప్పుతున్నా సావు బతుకునితోనే రాసుందో మన బంధం పైనోడి కలముతో చేసేనావో యుద్ధం నిన్ను చేరుకోక సిద్ధం ప్రేమ చెప్పాలేనంత లోన దాచాలేనంత నా దాసే రోజంతా నువ్వు లేనిది నేనింత क्या बना दिया खुदा तूने दिल बना दीवाना है मौला मोला मोला रे इश्क में खो गया रे हे मोला 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 रे ఈ పిల్లే నాకు కావాలి हे मोला 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 रे इश्क में खो गया रे हे मोला 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 रे प्यार में पागल हुआ रे థ్యాంక్ యూ. చెప్పు అశోక్. విన్నావా సాంగ్ ఎట్లుందో? చాలా బాగుంది. ఆల్బమ్ సాంగ్స్ నిజంగా వాళ్ళు రాసే విధానాన్ని కానీ చాలా చక్కగా మనకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తాయి. అండ్ ఇందులో ఒక హిస్టరీ కూడా ఇచ్చారు. అదేంటి కనిపెట్టు. హిస్టరీయా? హిస్టరీ మనము చదువుకున్నప్పుడు కూడా అంత చదువుకోలే హిస్టరీ. అయితే తెలీదు అన్నమాట. అంటే తెలుసు కానీ చెప్తే కొంచెం అర్థమవుతుంది. హిస్టరీ షాజహాన్ ముంతాజ్ కట్టడాలు అని చెప్పేసి పాడారా లేదా? ఓకే, అది హిస్టరీయా? కాదా? నాకు హిస్టరీ అంటే అంతే లేదు. సివిక్స్ కామర్స్ అంటే తెలుసు కానీ హిస్టరీ అంటే అంత ఐడియా లేదు సౌజన్య. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మరి మన స్వరాజ్ పాడినటువంటి సాంగ్ జడ్జెస్ ఏమంటారో విందామా? వినేద్దాం కదా. ఓకే సార్. జడ్జెస్ గారు కబీర్దాస్ సార్ గారు. స్వరాజ్ సార్ చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్వాల్వ్మెంట్, మంచి భావ ప్రకటన చేశావు సార్. బాగుంది సార్. ఒక్కసారి పల్లవి పాడతావా? జస్ట్ అంటే మామూలు. तेरी मेरी कहानी खुदा की मेहरबानी कसम से చెప్పుతున్నా నువ్వే నా జిందగని. ఓకే ఓకే. అప్పుడు అంటే ఫస్ట్ పాడేటప్పుడు కొంచెం ఫ్లాట్ అయింది సార్. సార్ అంటే సింక్ దానికి షూటేబుల్ ఉండాలా. ఇది తిస్ర జాతి తాళంలో ఉంది. సార్. తక్కిట 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 అవును సార్. తిస్ర జాతి తాళంలో ఉంది. బాగా పాడావు. సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. శర్మ సార్. స్వరాజ్ సార్. బాగానే పాడావు సార్. పర్లేదు. సార్ కొంచెం ఇంకా ప్రాక్టీస్ కావాలి. స్టేజ్ ఫియర్స్గా బాగుంది. సూపర్. ప్రవీణ్ సార్. రచయిత ఎవరో కానీ తెలుగు హిందీ పదాల మెడవింపు చాలా బాగా రాశాడు. అవును సార్. రచయిత ఎవరు తెలుసా? తెలుసు సార్. ఏంటి పేరు? రవీంద్ర. ఓకే. అయితే పాట చాలా బాగుంది సార్. నీ పాట పాడే ధోరణి చాలా బాగుంది సార్. మన గురుగారు అన్నట్టు శర్మ గారు అన్నట్టు కాస్త కొంచెం ప్రాక్టీస్ సార్. అంటే మైక్ కొంచెం ఎలా పట్టుకోవాలనేది ఇంపార్టెంట్ చూస్తా. సరే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. స్వరాజ్ నెక్స్ట్ టైం ఇంకా అద్భుతంగా పాడతామని ఆశిస్తున్నాము. ఇంకా థ్యాంక్ యూ స్వరాజ్. ఇంకా తర్వాత ఎలిమినేషన్ రౌండ్స్ ఉంటాయి. అంతలోపల ఇంకా మంచిగా ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. గట్టిగా చేసుకుని రావాలి స్వరాజ్. ఓకే స్వరాజ్. రైట్. థ్యాంక్ యూ. 2K25 ద ఏషియన్ స్టార్ సింగర్స్ సీజన్ 1 నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరు? సౌజన్య, నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ గురించి చెప్పాలంటే మనకు కాంబినేషన్లలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మరి అదేవిధంగా ఇళయరాజు గారు ఉన్నారు. విన్నాము. మరి ఇళయరాజు గారు కాకుండా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో ఉన్నటువంటి కాంబినేషన్లో వచ్చేటువంటి సాంగ్స్ తెలుసా నీకేమన్నా? తెలుసు కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే నిజంగా తన ఇంటి పేరు సిరివెన్నెల కాదు. తన మొట్టమొదటి చిత్రం సిరివెన్నెల. ఆయన పేరు సీతారామ శాస్త్రి. ఆ సిరివెన్నెల ఉన్నటువంటి విధాత తలుపున అనే ఒక్క పాటతోటి తనకి ఎన్నో పురస్కారాలు అక్కడి నుంచి తను రాస్తూనే ఉన్నాడు. 2021లో ప్రకృతి వైపరీత్యం వల్ల ఆపేయడం కూడా జరిగింది. తను మరణించడం కూడా జరిగింది. ఆయన ఒకసారి గుర్తు చేసుకుందాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కూడా నిజంగా చెప్పాలంటే సౌజన్య తన లిరిక్స్ ఎంత బాగుంటాయంటే చాలా అసలు ఎంత మీనింగ్ గా ఉంటాయి. నీకు ఇది తెలుసా? శుభలగ్నం మూవీలో చిలక ఏ తోడు లేక ఈ సాంగ్ వినడం కాదు, దాంట్లో ఒక్క లైన్ తోటి సినిమా మొత్తం చెప్పేసిండు. అట్లా ఉంది అసలు కదా. మంగళసూత్రం మంగడి సరక కొనగలవా చేజారాక లాభం ఎంత చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. చాలే మనం పాడడం కాదు, కంటెస్టెంట్స్ పాడాలి.
ఒక్క లైన్ తోటి సౌజన్య ఏమన్నా తీసుకెళ్ళిపోయాడు నిజంగా. అస్సలు. హ్యాట్స్ ఆఫ్ టు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నెక్స్ట్ మన కంటెస్టెంట్ రాబోతున్నారు మహేష్ జాదవ్ ఫ్రమ్ ఊట్నూర్. ఊట్నూరు. పాటల పల్లెకు అనుకుంటూ వస్తున్నటువంటి మహేష్ జాదవ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట ఎంచుకున్నాడు. మీ ముందుకు వచ్చేసి Tag అయినా కూడా మన మీ గ్రూప్ కూడా ఎస్పీబీ, ఈయన పాడేది కూడా ఎస్పీబీ. ఓకే మహేష్. ఓకే మహేష్. నా పేరు మహేష్ జాదవ్. నేను ఊట్నూరు నుండి వచ్చాను. నేను పాడబోయే పాట నువ్వస్తావని చిత్రంలో నుంచి పాటల పల్లకిపై. పాడింది బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీత దర్శకుడు రాజ్ కుమార్ గారు, రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నమస్కారం. ఓకే మహేష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మహేష్. థ్యాంక్ యూ. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే, నువ్వు చేరుకోనిదే గుండెకి సందడుండదే. నీకోసమే అన్వేషణ, నీ రూపురేఖలేవో ఎవరినడగాలి. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీలాల కను పాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించలేనంది. అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలిగే తన రూపం చూపాలి. రెప్పల వెనక ప్రతి స్వప్నం రెప్పలుంది, రెప్పలు తెరిచే మెలుకువలో కలని దురిస్తుంది. ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది, ఊహల్ని కదిలించే భావాల ఉనికేది. వెన్నెల దారమా జాబిల్లిని చేచుమా, కోయిల గానమా నీ గూటిని చూపుమా. ఏ నిమిషంలో నీ రాగం నామది తాకింది, తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది. ఆ రాగం ఎప్పుడు నాకు ఎదురు పడుతుంది. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే, నువ్వు చేరుకోని
నీకోసమే అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి మహేష్ చాలా అంటే ఎస్పీబీ అని చెప్పాను కదా, పాటల పల్లకి అని చెప్పేసి చాలా బాగా పాడారు. అండ్ ఆయన పాటలు అయితే ఆయన నోట్ నుంచి వచ్చిన పాటలు చాలా అద్భుతంగానే ఉంటాయి. అండ్ అశోక్ మీకు ఎలా అనిపించింది? ఓకే, చాలా చక్కగా అనిపించింది. ఎందుకంటే మన ఆదిలాబాద్ జిల్లాలో ఊటూరు నుంచి ఇంత మంచి కళాకారులు రావడం కూడా చాలా, అసలు నిజం చెప్పాలంటే చాలా మంచి మంచి కళాకారులు. కానీ ఇదంతా ఏసియన్ ఛానల్ ద్వారా ఇదంతా సాధ్యమవుతుంది. ఇవాళ ఏసియన్ స్టార్ సింగర్ అనే కార్యక్రమం లేకపోతే ఇలాంటి మంచి మంచి కళాకారులు ముందుకు వచ్చేవాళ్ళ లేరు కదా. ఇప్పుడు ఇటువంటి కళాకారులు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన జడ్జెస్ ఏమంటారో విందామా? కబీర్ దాస్ సార్ గారు. బాబు సార్ బాగా పాడినావు, ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుండే. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం యొక్క గొంతులో మీరు పాడాలంటే కొద్దిగా ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. అయితే ఫస్ట్ పల్లవి వాడండి ఒకసారి, ఆ గమ్మకం అనేటువంటిది పల్లవి మామూలుగా. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఓకే ఓకే ఓకే. ఇది మైనర్ స్కేల్లో ఉంది. తాళం తెలుసా? ఏ తాళంలో ఉంది? 4/4. తక్క దిమ్మి తక్క జన్న, తక్క దిమ్మి తక్క జన్న. ఓకే, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ దాంట్లో బాగా పాడండి. ఓకేనా? महेश अच्छा गाए, पर बाल सुब्रमण्यम साहब की आवाज़ के हिसाब से बेस थोड़ा रहना है आवाज़ में. जी जी सर. बेस कैसे हिंदी पहला पहला प्यार है, थोड़ा बेस होना इसमें. जी सर. ठीक है, थोड़ी कोशिश करो, आ जाएगा. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. మహేష్ సార్. బాగానే పాడినావు, బట్ ఏంటంటే ఈ పాటలో చాలా ఆర్ద్రత ఉంది. అంటే అది ఎస్పీబీ వాళ్ళనే సాధ్యమవుతుందో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అందరు పాడలేరు ఆయన వాళ్ళు, అంటే అది ఆ ఫీలింగ్ కానీ పాడే విధానం కానీ ఆయనతో గురించి మాట్లాడడానికి మాటలు ఉండవు. అయితే నీకు 2 ఆప్షన్స్ ఇచ్చినాం సార్. ఆల్రెడీ ఆడిషన్స్ నుంచి ప్రాక్టీస్ చేసుకొని రావాల్సిన పాట ఇది. నువ్వు లిరిక్స్ మర్చిపోయావు. సరే మర్చిపోయావు, సరే చూసి పాడే అవకాశం ఉంది కదా. అవును సార్. మరి ఎందుకు చూడలేదు? పాట బాగుంది, ఓవరాల్గా గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే మహేష్, జడ్జెస్ చెప్పినట్టుగానే ఇంకొంచెం సాధన చేస్తూ నెక్స్ట్ రౌండ్లో కూడా అంతే అద్భుతంగా నీ సాంగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నిజంగా చెప్పాలంటే మహేష్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గ్రూప్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ అసలు నిజం చెప్పాలంటే అన్ని ఆనుమత్యాలు వచ్చేసి ఇందులో నుంచి ఎలిమినేషన్ రౌండ్స్ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా కష్టపడండి, మంచి ప్రాక్టీస్ తీసుకొచ్చుకోండి. ఇంకా టాప్ 10లో రావాల్సిందిగా మేము అనుకుంటున్నాం మహేష్. ఇంకా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ మహేష్. వెల్కమ్ టు ఏసియన్ స్టార్ సింగర్ సీజన్ 1కి స్వాగతం, సుస్వాగతం. సౌజన్య, అశోక్, మనము సర్వసాధారణంగా ఈ బస్సులు ఎక్కుతుంటాం, ట్రైన్లు ఎక్కుతుంటాం, బండ్ల మీద కూడా వెళ్తుంటాం. అవును. కానీ విమానం ఎక్కాలనే కోరిక ఒక చిన్న పిల్లల్లో వచ్చి మన గుండెల్ని తరుక్కుపోయేటట్టు ఒక సినిమా వచ్చింది తెలుసా? తెలుసు తెలుసు. ఏ సినిమా పేరు ఏం చెప్పది? విమానం. నిజం చెప్పాలంటే అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ. కళ్ళన్నమాట నీళ్ళు, ఆ క్లైమాక్స్ చూడలేకపోయినా అటువంటి సిచ్యువేషన్. ఒక తండ్రి కొడుకుని విమానం ఎక్కేయాలనే తాపత్రయ అనే సినిమాలో వచ్చింది. అయితే అందులో కూడా ఒక పాట సూపర్ డూపర్ హిట్ అయింది. అది పాడింది ఎవరు తెలుసా? తెలుసు. ఇంకెవరు? మన మంగ్లీ అక్క. మంగ్లీ అసలు పేరు సత్యవతి. తెలుసు, సత్యవతి. నిజం చెప్పాలంటే ఒక అనంతపూర్ జిల్లా నుంచి వచ్చి ఎంత ఫేమ్ అయిందంటే భాష అనేది ముఖ్యం కాకుండా తను పాడుతున్నటువంటి పాటలతోటి 2020లో ఉత్తమ మహిళా పురస్కారం కూడా తీసుకున్నటువంటి మంగ్లీ గారు చాలా నిజం చెప్పాలంటే చాలా మంచి మంచి సాంగ్స్లో జానపద కళని ముందుకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు మంగ్లీ. బతుకమ్మ పాటలు, అంతేకాకుండా మన బతుకమ్మ సాంగ్స్ కూడా, మన తెలంగాణ ఫేవరెట్ బతుకమ్మ పాటలకు కూడా నిజం చెప్పాలంటే మంగ్లీ కూడా ఒక రకంగా ప్రాణం పోసిందనే చెప్పవచ్చు. ఓకే, మరి పిలిచేద్దాం. నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ దర్శనాల అఖిల ఫ్రమ్ సుభాష్ నగర్, ఆదిలాబాద్. అఖిల, నా పేరు అఖిల, నేను సుభాష్ నగర్ నుండి వచ్చాను, ఆదిలాబాద్లో. అండ్ నేను ఎంచుకున్న పాట విమానం సినిమాలోనిది. రచయిత అండ్
మ్యూజిక్ బై చరణ్ అర్జున్ సార్ అండ్ గానం మంగ్లీ గారు. ఓకే, ఆల్ ద బెస్ట్ అఖిల. థ్యాంక్ యూ సో మచ్. సిన్నోడా సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. సిన్నోడా సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. ఎగిరి దూకితే అంబరమందదా ఇంతకు మించిన సంబురముంటదా. ఎన్నడు చూడని ఆనందములోన రెల 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 మనసు ఉరకలసెనా. అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా. సిన్నోడా సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. వెల వెల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో. చుట్టూ ఉన్న వాళ్ళే నీ చుట్టాలు ఈడా ఇంతకన్నా స్వర్గం ఇంకేడా లేదో. ఇల్లే చూస్తే ఇరుకురో అల్లుకున్న ప్రేమలు చెరుకురో. తన హృదయం కోటరో నువ్వే దానికి రాజాజురో. రెల 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 రెక్కల గుర్రం ఎక్కాలా. లెక్కలేని ఆనందాన సుక్కలు తెంపుకు రావాలా. నువ్వుగన్న కలలే నిజమవుతాయి చూడు. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో. సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో. రెలా నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా. సిన్నోడా సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. ఎగిరి దూకితే అంబరమందదా ఇంతకు మించిన సంబురముంటదా. ఎన్నడు చూడని ఆనందములోన రెల 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 మనసు ఉరకలసెనా. అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా. సౌజన్య, సాంగ్ ఎలా ఉందో? చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్. మంగిలి గారు పాడినటువంటి. నీకు ఒకటి తెలుసా, మంగిలి వాయిస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆమె వాయిస్ని అసలు నో వన్ క్యాన్ బీట్ అంటారా. మరి అఖిల అంతే అద్భుతంగా పాడిందో లేదో ఒకసారి మనం జడ్జెస్ అడిగి తెలుసుకుందామా? ఓకే అఖిల, తప్పకుండా. జడ్జెస్ కబీర్ దాస్ సార్ గారు. అమ్మాయి అఖిల ప్రాక్టీస్ బాగా చేశావని తెలుస్తుంది. ఓకే ఓకే. మరి మంగ్లీ మన తెలంగాణ ముద్దు బిడ్డ. మరి ఆ మంగ్లీ గాయని మని పాడిందంటే కంచుకంఠం అమ్మాయి పాడింది. చాలా మంచి బ్యూటిఫుల్ సాంగ్స్, లవ్ అండ్ ఎమోషన్
ఉన్నటువంటి సాంగ్స్ చాలా బాగుంది. అయినా మీరు కొద్దిగా ప్రాక్టీస్ బాగా చేయాలి. అక్కడక్కడ కొద్దిగా శృతి లోపించినట్టుంది. ఓకే సార్. ఓకేనా? అది మీరు సరి చేసుకొని ప్రాక్టీస్ చేయండి. షూర్ సార్. ఓకేనండి. శర్మ సార్, బాగానే పాడినావమ్మా, కొంచెం లిరిక్ తప్పినావు. అది కొంచెం జాగ్రత్త. ప్రోగ్రామ్స్లో లిరిక్స్ ఎగ్జాక్ట్ దానికి ట్రాక్ ప్రకారం రావాలి. ఓకే సార్. ఓకే, కొంచెం ప్రాక్టీస్, జాగ్రత్త. ప్రవీణ్ సార్. మన ప్రోగ్రామ్ కరోకే ప్రోగ్రామ్. లిరిక్స్ ఎక్కడ మిస్ అయినా కొంచెం తేడా వచ్చినా పాట చెదిరిపోతుందని ఆల్రెడీ నేను ప్రోమోలో చెప్పాను. ఓకేనా? అయితే పంచున్న పాట ఇది, పంచ్ఫుల్ సాంగ్ కదా. మీరు ఇంకా ఓపెన్ అయిపోయి పాడితే ఇంకా బాగా వచ్చేది నాకు అర్థం. నాకు అనిపించింది అలా. అంటే ఇంకొంచెం ఓపెన్ అయిపోయి పాడితే బాగుంటుంది. ఎక్కడో కట్టుకున్నట్టే పాడేస్తున్నాను, ఏదో మిస్ అయింది సంథింగ్. ఆ పంచ్ రావాలంటే ఓపెన్ అయిపోయి పాడాలి పాట. మళ్ళీ పర్టికులర్ మంగ్లీ పాటలు అంటే సౌజన్య చెప్పినట్టు అవన్నీ పంచ్ఫుల్ సాంగ్సే కదా. బాగా పాడినావు, సూపర్. బట్ ఎంత బాగా పాడినా ఒక చోట ఇప్పుడు చిన్నగా మిస్ అయింది కదా, ఏదో తేడా అనిపిస్తుంది మనకు కూడా చెప్పడానికి కూడా. ఓవరాల్గా బాగా పాడినా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అఖిల. ఓకే, థ్యాంక్ యూ అఖిల. మాకు మంచి బ్యూటిఫుల్ మంగ్లీ సాంగ్ని మాకు ప్రెజెంటేషన్ చేసావు, చాలా చక్కటి పాట. ఇందులో ఒకటి ఉంది, నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు అంట. నిజంగా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్లో ఆ తండ్రి చేసినటువంటి ఒక కొడుకుని విమానంలో ఎక్కియాలనే తాపత్రయం చూస్తే చాలా అద్భుతమైన మూవీ. కళ్ళేమంటే నీళ్ళు వస్తుంటాయి, క్లైమాక్స్ చూస్తే మాత్రం ఏడ్ చేస్తాను. అంతే కదా. మా అమ్మాయిలకైతే తండ్రి స్థానం అనేది ఒక ప్రత్యేక. నిజంగా ఈ యాక్చువల్ చెప్పాలంటే సౌజన్య, అమ్మాయిలకు ఎక్కువగా ఇష్టమైన పర్సన్ నాన్న. ఇష్టం అని అనకుండా ఒక ఎమోషన్ అంటే అది కూడా బెటర్ వచ్చు. అమ్మాయిలకు ఇష్టమైన పర్సన్ నాన్న ఇలానో, అబ్బాయిలకు ఇష్టమైన పర్సన్ అమ్మ. కానీ ఈ మూవీలో, విమానం మూవీలో మనకు ఇష్టమైన పర్సన్గా ఒక తండ్రిని తీసుకొచ్చాడు. చాలా చక్కటి సినిమా అని చెప్పొచ్చు అఖిల. అంతే కదా. ఏషియన్ స్టార్ సింగర్ సీజన్ 1 నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఏ సంతోష్ ఫ్రమ్ రణదీవ నగర్, ఆదిలాబాద్. సంతోష్ గారు స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాము. నా పేరు సంతోష్ యాదవ్. నేను ఇక్కడ రణదీవ్ నగర్లో ఉంటాను, ఆదిలాబాద్లో. నేను డర్ మూవీ నుండి జాదూ తేరీ నజర్ పాడిందేమో ఉదిత్ నారాయణ గారు, రైటర్ ఏమో ఆనంద్ బక్షి, మ్యూజిక్ డైరెక్టర్ శివ్ అండ్ హరి. जादू तेरी नजर, खुशबू तेरा बदन, जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण, जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण. मेरे ख्वाबों की तस्वीर है तू, बेखबर मेरी तकदीर है तू, मेरे ख्वाबों की तस्वीर है तू, बेखबर मेरी तकदीर है तू, तू किसी और की हो न जाना, कुछ भी कर जाऊंगा मैं दीवाना, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण.
फासले और कम हो रहे हैं, दूर से पास हम हो रहे हैं, फासले और कम हो रहे हैं, दूर से पास हम हो रहे हैं। मांग लूंगा तुझे आसमां से, छीन लूंगा तुझे इस जहां से, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण, जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण, ఓకే, థ్యాంక్ యూ. మనకు ఏషియన్ స్టార్ సింగర్ అనేది అవకాశం ఇస్తుంటుంది, కానీ అవకాశాన్ని మంచిగా సద్వినియోగపరచుకోవాలా. ఓకే సార్. ఓకేనా, చాలా చక్కగా పాడావు. ఇంకా ప్రాక్టీస్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇక మన జడ్జెస్ గారి న్యాయ నిర్ణయం ఎట్లుంటుందో చూద్దామా? అవును సార్. రైట్. కబీర్ దాస్ సార్ గారు. బాబు చాలా కొంచెం ప్రాక్టీస్ చేయాలి బాగా. అంటే ఫస్ట్ సారి మీరు వేదిక మీదకి రావడం చాలా గ్రేట్. చాలా మంచి అవకాశాన్ని కూడా మన ఏషియన్ ఛానల్ వాళ్ళు కూడా మీకు అవకాశాన్ని కల్పించారు. మీరు ఇంత స్టేజ్ మీద మీరు బాగా, నేను చాలా గర్వపడుతున్నాను సార్. ఓకే ఓకే, రుణపడి ఉంటాను నేను. చాలా నైస్. మీరు వేదిక మీద పాడడం కూడా గ్రేటే, ఎందుకంటే అందరూ పాడలేరు కాబట్టి చాలా మంచి. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. తప్పులు ఉంటే మన్నించగలరు. ఓకే ఓకే, లిరిక్స్ కూడా కొద్దిగా చూసుకోవాలి, ఎందుకంటే కాంపిటీషన్లో మనం పాడేటప్పుడు రాగం, తాళం, బీట్, లిరిక్స్ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది. ఓకేనా నాన్న? థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, థ్యాంక్ यू. शर्मा सर. संतोष, आप गाए मगर बहुत ही ट्रैक से आउट गए. अच्छा अच्छा अच्छा, बहुत ही ट्रैक से आउट गए. मुझे एक गाना, हाँ एक गाना ट्रैक के हिसाब से चलना था, आप बिल्कुल आउट ऑफ ट्रैक गए. अच्छा अच्छा, जहाँ रुकना था वहाँ रुक रहे, जहाँ नहीं रुक रहा था वहाँ रुक रहे. सॉरी थोड़ा बहुत आपको बहुत प्रैक्टिस की जरूरत है. ये स्टेज पे आना बोल तो आपको और प्रैक्टिस की जरूरत है संतोष. देखो प्रैक्टिस इसलिए बोलते ना प्रवीण सर, प्रैक्टिस मेक्स मैन परफेक्ट. थोड़ा आपको पहले थोड़ा नहीं आपको बहुत प्रैक्टिस करना पड़ता है इसके लिए. देखो आप बहुत प्रैक्टिस करना पड़ता है आपको इसके लिए. ठीक है, करूँगा और एक मौका दीजिए. నాకు ఏమనిపించిందంటే పెళ్ళైందా? అవును సార్. అయిందా? మీ ఆడ పేరు? సార్ ఆర్తి. ఆర్తి. నాకు అంటే కిరణ్ నిన్ను భయపెట్టిందేమో అనిపించింది నాకు. కిరణ్ భయపెడితే గుబులుగా పాడినట్టు అనిపించింది నాకు. అంటే నువ్వు బాగానే ప్రాక్టీస్ చేస్తావు, అన్నీ ఓకే, ఇక్కడ పర్ఫెక్ట్ అయ్యి నిలబడి పాడదాం అనుకున్నావు, ఆ పాటలో కిరణ్ నిన్ను భయపెట్టిందేమో అనిపించింది నాకు, అందుకే ఆ గుబులు కనబడ్డది నాకు. అవును సార్. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటాను సార్ నేను. ఓకే గుడ్. సంతోష్, ఇది ప్రాక్టీస్ కావాలి. సంతోష్, ఇది ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకొక ఛాన్స్ ఉంది సంతోష్. ఇది ఎలిమినేషన్ రౌండ్ ఇప్పుడే కాదు, ఇంకొక చాయిస్ రౌండ్ ఉంటుంది. ఆ చాయిస్ రౌండ్లో కూడా మీరు సత్తా చాటుకోవచ్చు. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి ఎలిమినేషన్ రౌండ్ రానివ్వకుండా చూసుకోవాలి సంతోష్. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సంతోష్. ఏషియన్ స్టార్ సింగర్ సీజన్ 1లో సౌజన్య, ఇప్పటివరకు మనము గ్రూప్ ఏ కేటగిరీలో ఉన్నటువంటి కంటెస్టెంట్లు మొత్తం చూసాం. ఇంకొక లాస్ట్ కంటెస్టెంట్ ఉన్నాడు. ఓకే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గ్రూప్ నుంచి వస్తున్నటువంటి లాస్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దాం. ఓకే, సాయి కుమార్ ఫ్రమ్ లింగి తలమడుగు మండల్ ఆదిలాబాద్. సాయి కుమార్. ఓకే సాయి కుమార్ అండి. నా పేరు సాయి కుమార్, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల్ లింగి విలేజ్. నేను ఎంచుకున్న పాట ఘర్షణ సినిమాలోంచి ఏ చిలిపి కళ్ళలోన కలవో. సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్, గాయకుడు శ్రీనివాస్, అలాగే లిరిసిస్ట్ వచ్చేసి కులశేఖర.
చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వు అచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవో నువ్వు హచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవో కరిమబ్బుల్లో నా విల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా పొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా హలా వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన పరుగులలో పరవల్లు తూలే కులుకులలో కొడవల్లు నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం ఆ మబ్బు చీర పంపుతోంది మోజుపడి నీ కోసం స్వరముల తీపి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వు అచ్చుల్లో నా హల్లువో నువ్వు హచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లువో కరిమబ్బుల్లో నా విల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో ఓకే, మన ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం నుంచి మన సాయిలింగి గ్రామం నుంచి వచ్చినటువంటి సాయి కుమార్. సౌజన్య, ఎలా అనిపించింది సాంగ్? చాలా బాగుంది. అసలు నిజంగా తను ఎంచుకున్న సాంగ్కు న్యాయం చేసింది అనిపిస్తుందా? మనకు అనిపిస్తుంది, మరి జడ్జెస్కి ఏమనిపిస్తుంది కదా? న్యాయ నిర్ణీతలు వాళ్ళే. ఈ గ్రూప్ ఏ గ్రూప్లో బాలసుబ్రహ్మణ్యం గ్రూప్లో ఉన్న వాళ్ళంతా మొత్తం ఆనిముత్తేలే. మరి మెంటర్ ఎవరు అనుకుంటున్నావు? మెంటర్ మన కన్నా మోహన్ బాబు సార్ వల్ల నిజంగా చెప్పాలంటే
వాళ్ళకు తీర్చిదిద్దుతున్నాడు అనిపిస్తుంది. అంతే కదా. చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మెంటర్స్ అందరూ. అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ మన జడ్జెస్ గురించి తెలుసుకుందాం కదా. ఓకే సార్, కబీర్ దాస్ సార్ గారు. ఓకే బాబు, బాగా కొద్దిగా ఇంకా ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అక్కడక్కడ శృతి కొద్దిగా లోపించింది. పాడేటప్పుడు సింక్ కావాలి మనం. కులశేఖర్ గారు చాలా అద్భుతంగా లిరిక్స్ రైటర్స్ బాగా రాశారు, మంచిగా ఉంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి ముందు. ఓకేనా? శుభం. శర్మ సార్. సో మంచిగానే పాడావు, ఇంకా ప్రాక్టీస్ కావాలి. కబీర్ దాస్ సార్ చెప్పినట్టు కొంచెం ఇంకా ప్రాక్టీస్ కావాలి. ఓకే సార్. ప్రవీణ్ సార్. మీ పేరేంటి? సాయి కుమార్. సాయి పాట ఎంచుకోవడమే గ్రేట్. అయితే బాగా పాడావు. బట్ సభాముఖంగా చెప్పాల్సింది ఒకటి ఏంటంటే ఏషియన్ ప్రేక్షకులకి జనరల్గా కొన్ని అక్షరాలు కనుమరుగవుతున్నాయేమో అనిపిస్తుంది నాకు. అది ఎందుకంటున్నా అంటే క ఖ గ ఘ చ చ ఛ జ ఝ ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో ఒత్తులు అనేవి పోతున్నాయి. ఇప్పుడు కుచ్చుల్లోన అచ్చుల్లోన చాలా తేడా ఉంది. కుచ్చు అచ్చు కదా, క్లియర్? అట్లా అంటే నేను జనరల్గా చెప్తున్న ఈ విషయాన్ని సభాముఖంగా ఏషియన్ ప్రేక్షకులందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే మాటల్లో కూడా కొన్ని అక్షరాలు కనుమరుగవుతున్నాయి, పాటలోనే కాదు. ఎస్పీబీ గారు జనరల్గా చెప్పే మాట ఇది, ఉచ్చారణలో దోషాలు ఉండకుండా చూసుకోవాలి. పాటకి అందం ఉచ్చారణ. ఉచ్చారణ బాగుంటే పాట చాలా బాగా వస్తుంది. నీ పాటకు రాగం లేకపోయినా ఉచ్చారణ ఉందనుకుందాం, రాగానికి కూడా అందం వచ్చేస్తుంది ఉచ్చారణ ఉంటే. ఓకే సార్. బాగా గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే సాయి, చాలా ఈ మన లాస్ట్ కంటెస్టెంట్ ఇక్కడితో మనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఏ గ్రూప్ సమాప్తం అయిపోయింది. మన ఏషియన్ స్టార్ సింగర్ సీజన్ 1 ఏ గ్రూప్ బాలసుబ్రహ్మణ్యం గారి గ్రూపు ముగించేలోపు మన గెస్ట్ సింగర్ అయినటువంటి స్వామి గారిని వేదికపైగా పిలుస్తున్నాము. స్వామి సార్, గట్ల స్వామి సార్ గారిని వేదికపైగా పిలుస్తున్నాము. గట్టి చప్పట్లతో మన ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ స్వామి సార్. సార్, ఈరోజటి మా గెస్ట్ సింగర్ గట్ల స్వామి సార్ గారు. ఆర్పి స్వామి అంటాం సార్, ఎందుకంటే అతను ఆర్పి లాంటి ఆదిలాబాద్ ఆర్పి అని కూడా చెప్పచ్చు. చాలా చక్కటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సార్. ఓకే సార్, తను కూడా మనం తనని కూడా గుర్తు చేసుకుంటూ తన పాడే పాటల్ని కూడా జనంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన ఏషియన్ ఛానల్ ద్వారా గుర్తించాలని చెప్పేసి ఈ కార్యక్రమం సార్. థ్యాంక్ యూ. ఓకే స్వామి సార్. కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం. కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం. ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవనేస్తమా. వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం. నీ చెలిమే ఊపిరిలా బ్రతికిస్తున్నది నన్ను, నీ చెలిమే దీపంలా నడిపిస్తున్నది నన్ను. ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా, ఎంతగా తపించినా
అందనన్న పంతమా ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మా అందాల ఆకాశమా. ఓకే, థ్యాంక్ యూ మన స్పెషల్ గెస్ట్ సింగర్ సార్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏషియన్ స్టార్ సింగర్ సార్. జడ్జెస్ గురించి తెలుసుకుందామా సార్? స్వామి గారు వెరీ నైస్ సింగింగ్. జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో కూడా బాగా పాడి ఎన్నో పథకాలు అవార్డులు కూడా వచ్చింది. మరి ఇంతగా చెప్పే అవసరం లేదు, చాలా బాగా నైస్, బాగా పాడావు. ఇంకా బాగా ఫ్యూచర్ ఉంది నీకు, ఇంకా ఉత్తమ గాయకుడిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా అవార్డులు వచ్చినాయి. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సార్ ధరంపల్లి శర్మ గారిని జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను. స్వామి సార్ గురించి చెప్పడం మాకైతే ఇది లేదు, అయినా గ్రేట్ సింగర్. చాలా మంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రవీణ్ సార్ గారు. సార్ చెప్పడానికి మాటలు లేదు. ఆయనే ఒక వృత్తిలో కొనసాగుతున్నాడు కాబట్టి ప్రవృత్తిని కాస్త నిర్లక్ష్యం చేశాడేమో అనిపించింది. ఒకవేళ ఈ ప్రవృత్తిని వృత్తి చేసుకుంటే పట్నాయకుని మించిపోతాడేమో. అవును సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ స్వామి సార్. గెస్ట్ సింగర్గా ఈ గ్రూప్ ఏ ముగించే లోపల మాకు గెస్ట్ సింగర్గా స్వామి సార్ని రావాలని, తనతో పాడించాలని, మన ఏషియన్ స్టార్ ద్వారా ఈ పాట వినిపించాలని కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. సౌజన్య, ఇది ఈరోజు జరిగినటువంటి మన ఎస్పీబీ గారి గ్రూప్ ఏలో నిజంగా చెప్పాలంటే చాలా చక్కని ఆనుమత్యాలు వచ్చారు. ఆనుమత్యాలు జడ్జిమెంట్స్ కూడా అసలు అంతు చిక్కని జడ్జిమెంట్ జరుగుతాయని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ రేపు వచ్చేటటువంటి కంటెస్టెంట్ గ్రూప్ బి మొహమ్మద్ రఫీ గ్రూప్ రాబోతుంది. రేపటి ఆనుమత్యాల గురించి రేపు చూద్దామా? ఓకే, ఏషియన్ స్టార్ సింగర్ సీజన్ 1. థ్యాంక్ యూ, బాయ్, మళ్ళీ కలుద్దాం. రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, చేరాలి సొగసుల తీరం, తగ్గాలి తనువుల దూరం,